శ్రీమాత్రే నమః. పరమేశ్వరుడు పార్వతీదేవితో, దేవి, దేవతలు కేవల సుఖులు, మనుష్యులు నిత్య దుఃఖితులు. దేవమనుష్యుల మిశ్ర చరిత్రము పరభాగ లాభము చేత మనోహరముగా నుండును. కాబట్టి విద్యాధరుల చరిత్రమును నీకు చెప్పదను వినుము అని పలుకుచుండగా, పుష్పదంతుడు అను గణోత్తముడు శివుని యొద్ద మిగుల చనువు గలవాడు సేవార్థము వచ్చెను. ద్వారమందున్న నంది అతనిని ఆటంకపరచెను. అంతా అతడు, ఓహో, నిష్కారణంగా ఏమి ఇప్పుడు నాకును కూడా ఆటంకము అని కుతూహలము కలిగి తక్షణమే యోగమాయ చేత అదృశ్యుడై వారి సన్నిధి ప్రవేశించి శివుడు వర్ణించుచున్న 7 విద్యాధరుల అద్భుత చరిత్రములను వినిపోయి తన భార్య జయకు ఆ కథలను చెప్పెను. ఆహాహా, ధనమును గాని రహస్యమును గాని స్త్రీల నుండి ఎవడు తాపగలడు? ఆడుదాని నోట నూగింజయు నానుదన మాటయు తప్పదు కదా. జయయు ఆశ్చర్య సముద్రంలో నోలలాడినదై వెంటనే ఆ కథలను పార్వతి ఎదుట చెప్పెను. అంత పార్వతి శివుని మీద అపూర్వ కథను చెప్పవైతివి, ఇవిగో ఈ కథలు జయకు కూడా తెలియను అని తెప్పరమాడెను. అంత ఈశ్వరుడు యోగదృష్టి చేత సర్వమెరింగి గౌరీతో, దేవి, మన యొద్దకు యోగమాయ చేత అదృశ్యుడై ప్రవేశించి పుష్పదంతుడు ఈ కథలను వినిపోయి జయకు చెప్పినాడు. మరి ఎట్లు ఎవడు వీనిని ఎరుంగగలడు అనెను. ఈ మాట వినగానే దేవి అత్యంత కోపంతో పుష్పదంతుని పిలిపించి భయము చేత గడగడ వణుకుచున్న అతనిని, ఓరి అవినీతుడా, నీవు మనుష్యుడవై పోవలసినది అని శపించినది. పుష్పదంతుని క్షమింపమని వాని పక్షముగా వేడుకొనిన మాల్యవంతుడను ప్రముఖుని కూడా ఆ ప్రకారమే శపించినది. అంతటా వారిద్దరును జయతో కూడా పాదముల మీద పడి మొరపెట్టుకోగా కోపం తీరి శర్వాణి ఇట్లని శాప విమోచనము అనుగ్రహించినది. కుబేరుని శాపము చేత వింధ్యారణ్యములో కాణభూతి అని పేర పిశాచమై సుప్రతీకుడను యక్షుడున్నాడు. ఓరి పుష్పదంతుడా, వానిని చూడగానే నీకు పూర్వజన్మ స్మరణ కలుగును. అంతటా వానికి ఈ కథను చెప్పుము. చెప్పిన వెంటనే ఈ శాపము నీకు తొలగిపోవును. కాణభూతి వలన ఈ కథను మాల్యవంతుడు ఎప్పుడు వినునో ఆ వెంటనే కాణభూతికి శాప విమోచన మగును. మాల్యవంతుడును భూలోకములో దీనిని ప్రకటన చేసి శాప విముక్తుడగును. ఇట్లని శైలపుత్రి విరమింపగానే ఆ గణోత్తములిద్దరును మెరుపుతీగల వలె క్షణములో మెరిసి అదృశ్యులైరి. కొంతకాలమునకు పిమ్మట ఒకనాడు పార్వతి శంకరునితో, దేవా, నేను శపించిన ఆ ప్రమథవరులు భూమిలో ఎక్కడ పుట్టినారో చెప్పుమని కనికరముతో అడిగెను. చంద్రశేఖరుడును, ఓ ప్రేయసి, భూలోకములో కౌశాంబి అనే ఒక మహాపట్టణము గలదు. అందు పుష్పదంతుడు వరరుచి అని పేర జన్మించియున్నాడు. మాల్యవంతుడు సుప్రతిష్ఠితమను పట్టణములో గుణాఢ్యుడని పేర జన్మించియున్నాడు. దేవి, ఇది వారి వృత్తాంతము అని చెప్పి అనువృత్తులను సద్భృత్యులను క్లేశపెట్టినందులకు మిక్కిలి జాలిగని ఉన్న తన ప్రాణప్రియను కైలాససానువులయందలి కల్పలతల పొదరిండ్లలో సుఖగోష్ఠిని దేల్పుచు కాలము గడుపుచుండెను.